ప్రతిదినం చదువుకునే ప్రకారమే వాక్యం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. కీర్తన 68 11వ వచనం నుండి మనం చదువుకుందాం. నిన్నటి దినం ఈ కీర్తనలో నుండి కొంత భాగం మనం ధ్యానం చేస్తున్నాం, పెద్ద కీర్తన కనుక ఈ కీర్తనలో మిగిలినటువంటి వచనాలు 68వ కీర్తనలో 11వ వచనం నుండి చివరి వరకు చదువుతాను. ఈ బైబిల్స్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడండి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది తోపుడు సొమ్ము పంచుకొను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయింది. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోయి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు.
దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదం ముంచుదు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుతుంది. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజులు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తొంబర్లు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచారు. తంతివాద్యములు వాయించేవారు వెనుక వచ్చేది. సమాజములో దేవుని కీర్తించుడు. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడు. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యోధా అధిపతుల పరివారము అచ్చట ఉన్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాసులు నీ యొద్దకు కానుకలు తెచ్చేదు. రేలులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపు. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేది. కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేది. భూ రాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినపడి చేయను, అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయము ఆరోపించడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రములను అనుగ్రహించుతున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. ఒక నిమిషం మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ఇది కొంచెం పెద్ద కీర్తన, అనేక భాగాలు దీనిలో మనకు గ్రహించడానికి కొంచెం మీరు అటెంటివ్గా ఉంటే తప్ప గ్రహించలేదు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రము. ఈ ఉదయకాలం కీర్తన 68 నిన్న దినం ధ్యానించాం. మరలా ఈ ఉదయకాలం కూడా దాన్ని కొనసాగిస్తూ పూర్తి చేయాలని ఉద్దేశిస్తూ ఉంటుండగా ఈ పరిమితమైన మా సమయంలో ఈ క్లుప్త ధ్యానమును మా కొరకు ఆశీర్వదించి దీవించి వ్యూ చేసే బిడ్డలు తండ్రి మీరే బలపరిచి ఈ వాక్య వెలిగింపు ద్వారా మా ప్రాణములను తెప్పరిల్లు చేయము, మా ఆత్మను బలపరిచి యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనేటటువంటి మాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలువెళ్ళి ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడినటువంటి పాట మిరియామును గురించి, తనతో ఉన్నటువంటి స్త్రీలను గురించి కూడా అది వర్తిస్తుందని జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనంలో సేనల రాజులు పారిపోయేదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుతారు. ఎప్పుడైతే దేవుడు బయలువెళ్ళాడో ఇశ్రాయేలీల యాత్రలో వారు కొన్ని మార్గమధ్యంలో ఉన్నటువంటి వారిని జయిస్తూ వచ్చారు. అది దాని అర్థం. 13వ వచనంలో గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. ఈ భాగాలు అంతా చదివితే దేవుని ప్రజల కొరకు చక్కని దీవెనలు, రిచ్ బ్లెస్సింగ్స్ దేవుడు స్టోర్లో ఉంచుతాడు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. దేవుడు రాజులను చెదరగొట్టేవాడు. బలవంతులను దేవుడు చెదరగొట్టగలడు. బలవంతుడు అనుకుంటాడు, నేను ఇక్కడ స్థిరంగా ఏదైనా చేయగలను అని అనుకుంటాడు. అధికారంలో ఉన్న వ్యక్తి కానీ ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా బలంగా పాదుకున్న తర్వాత దేవుని లెక్క చేయకుండా అతిశయిస్తాడు. అయితే దేవుడు చెదరగొట్టాడు. 15వ వచనం, బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం.
శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓర చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించు. ఈ బాషాను అనేటటువంటి పర్వతం ఈరోజు గోలన్ హైట్స్లో ఉన్నది. గోలన్ హైట్స్ కానీ గాజా స్ట్రిప్ కానీ ఇప్పటికీ అవి ట్రబుల్డ్ ప్లేసెస్. ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పుడు ఆ ప్యాలెస్టీనియన్లతో గోలన్ హైట్స్ ప్రాంతాల్లో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ బాషాను పర్వతం బహుశా హెర్మోను పర్వతంగా మనం ఎంచవచ్చు. అయితే సియోను కొండ వేరు. సియోను కొండ బాషానుతో పోలిస్తే అంత గంభీరంగా ఉండదు. ఇంకా ఇతర కొండలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. మనుషులు కొన్ని మార్లు మేము మిగిలిన వారి కంటే ఎక్కువ, మేము మిగిలిన వారి కంటే చాలా గొప్పవాళ్ళు అని దేవుని సంఘాన్ని గురించి చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. క్రైస్తవుల గురించి కూడా చాలా తేలిక అభిప్రాయం ఉంటుంది. క్రైస్తవులు బలహీనులండి, వాళ్ళకి పెద్దగా డబ్బు ఉన్నవండి, లోకంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వారి చేతుల మీదుగా నడవటం లేదండి. మేము చూడండి, ప్రపంచంలో ఉన్న డబ్బంతా మా చేతిలో ఉంది, వ్యాపారం అంతా మా చేతిలో ఉంది, ఆధిక్యత అంతా మా చేతిలో ఉంది, అధికారం అంతా మా చేతిలో ఉంది. క్రైస్తవులు సంఘము, క్రైస్తవ సంఘాలంటే చాలా బలహీనమైనవి అని లోకంలో అనేక మందికి, మరి విశేషంగా ఇండియా దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులను గురించి, దేవుని బిడ్డల గురించి చాలా తేలికైనటువంటి, తక్కువైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బాషాను పర్వతం ఒకవేళ అది చాలా ఆధిక్యత కలిగిన పర్వతం ఉండొచ్చు, కానీ దేవుడు నివసించేది సియోను కొండ. యెహోవా నిత్యము అందులోనే నివసించింది. దేవుడు తన ప్రజల మధ్య నివసించే దేవుడు. దేవుడు వారి మధ్య ఉంటానన్నాడు, వాగ్దానం చేశాడు. దేవుని ప్రసన్నతను బట్టి, దేవుని సన్నిధిని బట్టి దేవుని ప్రజలకు ఘనత. 17వ వచనం, దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. NIV బైబిల్లో ద చారియట్స్ ఆఫ్ గాడ్ ఆర్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. దేవుని రథాలు. ఇశ్రాయేలీలు ఎక్కువ రథాలు గుర్చుకోవద్దని ద్వితీయోపదేశకాండంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. రథాలు ఎందుకు గుర్చుకోకూడదంటే, రథాలు గుర్చుకుంటే రథాలు, సైన్యము, నా బాహుబలము, నా శక్తి, మనుషులకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, మంచి స్థలాలు పొలాలు ఉన్నావు అనుకోండి, బిల్డింగులు ఉన్నావు అనుకోండి, అపార్ట్మెంట్లు ఉన్నావు అనుకోండి, బాండ్స్ ఉన్నావు అనుకోండి, గోల్డ్ ఉన్నది అనుకోండి, జ్యువెలరీ ఉన్నది అనుకోండి, అవి ఇవి ఉన్నవనుకోండి, వాటిని బట్టి మనుషులు అతిశయిస్తారు. దావీదు జనసంఖ్యను చేయమని లెక్క చేసినప్పుడు ఎందుకు దావీదు మనసులో ఆ తలంపు ప్రేరణ వచ్చిందంటే, నా సైన్యం ఎంత ఉందో తెలిస్తే కదా నేను ఒకవేళ యుద్ధానికి వెళ్ళవలసి వస్తే తన సైన్యం యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, నంబర్స్ని బట్టి తాను యుద్ధాల్లో గెలవలేదు. దేవుడు తనకు గెలుపు, విజయాన్ని ఇచ్చాడు. కొద్దిమంది అయినా ఎప్పుడైతే డీవియేషన్, అవుట్లుక్ తప్పిపోయిందో అందుకని దేవుడు పనిష్మెంట్ పంపాల్సి వచ్చింది. ఆ ప్రాంతాలన్నిటి మీదకి వేల మంది మరణించు, చివరకు మరణదూత యెరూషలేము మీద చేయి చాపినప్పుడు దేవుడు మరి ఆపివేయటం, దావీదు ముందు 3 చాయిసెస్ ఉంటే దావీదు కోరుకోవటం, ఆ వృత్తాంతం అంతా మనం ఎరుగుదు. వర్ణాను కళ్ళాన్ని గురించినటువంటి తర్వాత కాలంలో అక్కడ సియోను కొండపైన దేవుని గుడారం వేయబట్టానికి గురించి, దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. దేవుని దూతలే వీరు. ప్రకటన గ్రంథంలో దేవుని దూతల గురించి వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉన్నది. వారి సంఖ్య కోట్ల కొలదిగా. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమై. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ పక్షంగా దేవుడు గొప్ప ఆర్మీస్ ఉంచాడు. ఏలియా పనివాడు పెందలక లేచి వచ్చి చూచి పట్టణం చుట్టూ సైన్యాలు ముట్టడి వేస్తుంది. భయపడ్డాడు, అయ్యో నా ఏలువాడా మనం ఏం చేద్దాం. చుట్టూ అసిరియా రాజు సైన్యాలు వచ్చేసేసి, యెహోవా దయచేసి వీరి కన్నులను తెరవచ్చాయి. దేవుని దూతలు, చారియట్స్ ఆఫ్ ఫైర్, నీకు కాపుదలుగా ఉంటే నిన్నెవ్వరూ ఏం చేయలేరు. ఎప్పటి వరకు అంటే పాపము నీలో ప్రవేశించకుండా ఉన్నంత మటుకు, పాపము నీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా ఉన్నంత మటుకు దేవుని దూతల కాపుదల నీతో.
ఎప్పుడైతే పాపం నీ హృదయంలో వస్తుందో యు లూజ్ గాడ్స్ కవర్, గాడ్స్ ప్రొటెక్షన్. గుర్తుంచుకోండి, దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనది. దేవుని సంఘము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. 18వ వచనం, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోదు. దీని గురించి చాలా రకాలైనటువంటి వివరణ మనం గుర్తు చేసుకోవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఆయన లాజరును గూర్చి, ధనికుని గూర్చి, ధనికుడు ఎక్కడున్నాడు? పాతాళంలో బాధపడుతున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం యొక్క రూములో. వారు దగ్గరగానే ఉన్నారు, మధ్యేమో అగాధం ఉన్నది. అంటే పరదైసు భూమి క్రింది భాగాల్లో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు, ఆయన 40 దినాలు కనిపించి ఆరోహణమైనప్పుడు ఆయన చెరగా పట్టుకొని వెళ్ళాడు అనేటటువంటిది ఒక అభిప్రాయం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇక్కడ దావీదు కూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే, దావీదు శత్రువులను జయించాడు. శత్రువులను జయించి వారి చేత కానుకలు కూడా తీసుకున్నాడు. ట్రిబ్యూట్స్, కప్పం వారు చెల్లించారు. అది ఒక అర్థం. ఆరోహణమైతివి అంటే దేవుని కొరకు జయించిన వాడై ఆ కొండపైన దేవుని మందసాన్ని సియోను కొండపైన ప్రతిష్ఠించినప్పుడు అది ఒక అర్థం. ఇంకొక అర్థం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశంలోనికి, ఆయన ఒలీవల కొండ నుండి ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన ఈవులను అనుగ్రహించాడు. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అనేటటువంటిది పౌరు భక్తుడు ఏమై వ్రాసాడంటే, మనుషులకు నీవు ఈవులను ఇచ్చాడు. ఎఫ్సి 4:8లో మనం చూసేది యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ నేను పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు, వరాలు ఇచ్చాడు. ఇక్కడేమో కానుకలు తీసుకుంటాం. ఈ 18వ వచనాన్ని గురించి బోధకులు ఎవరైనా అన్యులు కానుక ఇస్తానంటే మనం సంఘంలో తీసుకోవచ్చా లేదా అనేటటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒక దైవజనుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు మారు మనసు పొందితేనే మీ కానుక పెట్టేయండి, లేకపోతే వేయొద్దు అని చెప్పేవాడు. ఆయనకు లేరనుకండి, గొప్ప దైవజనుడు ఆయన. ఇక్కడ ఏమని ఉన్నదంటే, విశ్వాసఘాతకుల చేత సైతం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అని కీర్తనకారుడు రాశాడు కదా. వారు తమ హృదయాన్ని దేవునికి ఇవ్వటానికి ముందు కొన్ని మార్లు ఒక మంచి మనసుతో దేవుని వైపు ఆకర్షింపబడటానికి, దేవుని యందు వారు విశ్వాసం ఉంచిన వారు కారు కానీ అయినా వారి కానుక ఎందుకు అంగీకరించకూడదు అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. 18వ వచనం చాలా విధాలైనటువంటి నిర్వచనాలు లేకుంటే వివరణలు మనం చెప్పుకోవచ్చు. నీవు ఆరోహణమైతివి. ఆరోహణం అంటే ఎక్కటం, ఎసెండ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట ఆయన సంఘం మీదకి తన ఈవులను పంపించినటువంటి దేవుడుగా, పరిశుద్ధాత్మను పంపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కానుకను అనుగ్రహించాడు ఆయన. దావీదు విషయంలో దావీదు సింహాసనం ఎక్కాడు. దావీదు దేవుని మందిరాన్ని సియోను కొండపైన ప్రతిష్ఠించాడు. దావీదు తనకు లోబడినటువంటి వారికి, తాను జయించినటువంటి వారి చేత కప్పం తీసుకున్నాడు. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు అన్యులు కూడా భయపడి గడగడ వణుకుతూ ఇశ్రాయేలీయుల దేవునికి కానుకలు తీసుకుని వచ్చారు. అది ఇంకొక అర్థంలో మనం చెప్పుకోవచ్చు. 19వ వచనం, ప్రభువు స్తుతినొందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుతున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. ఈ వచనాన్ని ఈరోజు మనం ఒక ప్రామిస్గా తీసుకుందాం. ఆ 20వ వచనాన్ని కూడా ప్రామిస్గా తీసుకుందాం. అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు. ప్రతిరోజు
ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త. 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయువాడై ఉన్నాడు. అంటే కొంత రక్షణ కాదు, పార్షియల్ శాల్వేషన్ కాదు, దిస్ ఈజ్ కంప్లీట్ శాల్వేషన్. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఈ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు, నీవే మరణాన్ని తప్పించేటటువంటి వాడవు. సో డెత్ నుండి ఎస్కేప్ కావాలి అంటే ఆయనే మన పక్షంగా గొప్ప కార్యం చేసేటటువంటి దేవుడు, మనకు కాపుదల అనుగ్రహించేటటువంటి మంచి దేవుడు. 21వ వచనం, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులుగొట్టును, మానక దోషములు చేయు వారి వెంట్రుకలు కలిగిన నడినెత్తిని ఆయన పగులుగొట్టు. పూర్వకాలంలో రాజులను జయించినప్పుడు వారిని చాలా భయంకరంగా ఇలాగూ వారి మీదకి పనిష్మెంట్ ఇచ్చేటటువంటి వారు. అయితే దేవాది దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను తలను సిలువలో చిత్తుకొట్టాడు. ఆది కాండములు ఏదెను తోటలో ఆదాము హవ్వలకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్పు ఆయన నిన్ను తల మీద కొట్టును అనేది. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరి. 22వ వచనం, ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేది. దేవుని బిడ్డలైనటువంటి వారు కొన్ని మార్లు కొండ మీద కూర్చుంటారు, కొన్ని మార్లేమో అగాధంలోకి పోతారు, కొన్ని మార్లేమో అతిశయిస్తారు, కొన్ని మార్లేమో నిరాశకు గురవుతారు. అతిశయించిన వారిని దించుతాడు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తుతాడు. గుర్తుంచుకుంటాడు, అతిశయించిన వారిని దించుతాడు. దిగు, కొండ దిగు, బాషాను కొండ దిగు. నీవు కృంగిపోయి ఉన్నావా? భక్తుడు పాట రాశాడు, కృంగిపోయి ఉంటివా, కూలిపోతేనంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుట్టమై, కలిమి మేలిమి తేలదా, కలుగు భాగ్యము చాలదా, మహిమ జీవనమే మాకు ఏసేలే, మహిని చేదకు మరణ బాధలు మధురమయ్యేలే అని భక్తుడు పాట రాశాడు. దేవుడు నీవు కృంగి అగాధ సముద్రముల్లో, ఇక ఐఎమ్ ఫినిష్డ్, అగాధ సముద్రంలో ఉన్న వాళ్ళని ఎవరు బయటికి తీసుకురాగలరు? అగాధ సముద్రాలు ఎంత లోతు ఉంటాయంటే కొన్ని మైళ్ళ లోతు ఉంటాయి, కొన్ని మైళ్ళ లోతు ఉంటాయి. ఊహించడానికే సముద్రం ఏదో నీళ్లున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, ఏదో కొంచెం లోతు అనుకుంటాం మనం. కాదు కాదు, మీరు స్టడీ చేయండి, సముద్రం కొన్ని చోట్ల చాలా మైళ్ళ లోతు ఊహించుకోనండి. అగాధ సముద్రముల్లో నుండి వారిని రప్పిస్తానన్నాడు. నీవు ఎంత కురిగిపోయినా ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. 23, వారి రక్తములో నీవు నీ పాదం ముంచుదు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుతురు. దేవుని శత్రువులను ఆయన జయిస్తాడు. వస్త్రా నుండి బలాతిశయంతో వచ్చుతున్న ఇతడు ఎవడు? రక్తపు మరకలు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి కార్యం, ఆయన రక్తం చిందించాడు, నిజమే, ఆయన రక్తం చిందించింది వాస్తవం. శత్రువును ఆయన చీల్చి చెండాడాడు. వారి రక్తములో ఆయన పాదం ఉన్నది. మనం సిలువను ఆ కోణంలో నుండి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు విజయాన్ని నీవు అప్రాప్రియేట్ చేసుకుంటావు. 24వ వచనం, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలములకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఈ 24వ వచనం నుండి 27వ వచనం వరకు పాడుతూ ఉంటే ఆర్క్ అనేది ఆ నిబంధన మందసం ఆ స్థలంలో ఉంచబడేటటువంటి భాగం ఇది. ఈ 68వ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బ్యాటిల్ మార్చ్ సాంగ్ అంటారు. యెరూషలేమును స్వాధీనం చేసుకున్నటువంటి క్రూసేడర్స్ వారికి చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. ఇంగ్లాండ్ చరిత్రలో ఆలివర్ క్రామ్వెల్కు ఇష్టమైనటువంటి పాట. అలాగే ఆయా కాలాల్లో ఈ బ్యాటిల్ సాంగ్, ప్రొసెషన్ ఆఫ్ హిమ్ చాలా ఇష్టంగా పాడేటటువంటి వారు. గుర్తుంచుకోండి, జాన్ మిల్టన్ తన ప్యారడైజ్ లాస్ట్లో చాలా అద్భుతంగా ఈ కీర్తనలోని కొన్ని భాగాలను వర్ణించాడు అని చెప్పవచ్చు. ఈ కీర్తనలోని కొన్ని భాగాలను జాన్ మిల్టన్ వర్ణించాడు ప్యారడైజ్ లాస్ట్. ఆయన ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్డ్ రాశాడు. ప్యారడైజ్ లాస్ట్లో చాలా చాలా పొయిటిక్గా వర్ణించాడు. దేవుని గమనం లోకం చూస్తూ ఉన్నారు. ఆ ఆర్క్
పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించబడేటటువంటి చాలా గ్రాండ్ ఈవెంట్ అది. చుట్టూను కన్యకలు తంబుర్లు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజముల్లో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలీలో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. 24, 25, 26, 27 ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనం వారు దేవుని మందసము ప్రతిష్ఠింపబడుతూ ఉండగా, ఎప్పుడైతే దేవుని మందసం దేవుని ప్రజల ముందు వస్తుందో అప్పుడు రివైవల్ వస్తుంది అని గుర్తుంచుకోండి. సంఘంలో ఉద్యమం ఎప్పుడు వస్తుంది? వాక్యం వస్తే ఉద్యమం వస్తుంది. అంతేగాని ఫ్యాషన్ ఎక్కువైతే లేకుంటే టెక్నికాలిటీస్ ఎక్కువైతే ఉద్యమం కాదు. ఈ టెక్నికాలిటీసు అవి ఇవి అవన్నీ దేవుని గణపరచడానికే వాడబడాలి. అంతేగాని మనకున్నటువంటిది ఏది మానవ సంబంధమైనది ఏది ఉద్యమాన్ని తీసుకొని రాలేదు. గాడ్ అలోన్ అండ్ ది స్పిరిట్ అలోన్. దేవుడు తన ప్రజల ముందర నా రాజుకు దేవుని గమనము వారు చూచున్నారు, పరిశుద్ధ స్థలమునకు పోవు. సో హోలీ ప్లేస్, హోలీ హిల్, దేవుని యొక్క మందస్సు. చుట్టూ వీరు ముందు నడిచారు, వెనుక వచ్చారు, దేవుని స్తుతించారు. 26 ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించు. 27వ వచనంలో కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు, యూదాధిపతుల పరివారము అచ్చట ఉన్నది, జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. దావీదు వీరిని ఎందుకు మెన్షన్ చేశాడు? ఈ 3 గోత్రాలు. బెన్యామీను కనిష్ఠుడు, అందరికంటే చిన్నోడు పెద్దగా లెక్క చేయడు. అయితే సౌలు బెన్యామీను గోత్రం నుండే వచ్చాడు. తర్వాత జెబూలూను నఫ్తాలి, వీరికి పెద్ద గుర్తింపు లేదు. జెబూలూను చాలా తను పొయిటిక్గా వ్రాయగలిగినటువంటి వాడు, నఫ్తాలి ఇంపైనటువంటి మాటలు పలికేవాడు అని చెప్పి తన తండ్రి 12 గోత్రాలను దీవించేటప్పుడు నఫ్తాలిని గురించి చెప్పినటువంటి మాట. ఈ జెబూలూను కానీ నఫ్తాలి కానీ బెన్యామీను కానీ మిగిలినటువంటి బ్రదర్స్తో పోలిస్తే వీరు తక్కువైనటువంటి వారే. అయితే దేవుడు బెన్యామీనుకు, నఫ్తాలి గోత్రికులకు, జెబూలూను గోత్రికులకు ఆయన ఏలిక. అల్పులుగా తమ్మును తాము ఎంచుకుని తమ్మును తాము తగ్గించుకొని మేమెంతలేండి ఆఫ్టర్ అని చాలా మార్లు మనుషులు మిగిలిన వారితో పోల్చుకుని మేమేముందలే బ్రదర్, మమ్మల్ని గురించి ఎవరు అనుకుంటారు, మమ్మల్ని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎవరు పలకరిస్తూ ఉన్నారు, మా కొరకు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరు మా ఇంటికి వస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడవు, విలువైన దానం. గుర్తుంచు, నిన్ను చూచి నీవు కృంగిపోవద్దు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు, సంఘం నీ పక్షంగా ఉన్నది. లోకం నీకు ఒకవేళ విలువ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు వారి ఏలిక అచ్చట ఉన్నాడు, వారి ఏలిక అచ్చట ఉన్నాడు. 28వ వచనం, ఇది కూడా మనం తీసుకోదగిన ప్రామిస్. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు. దేవుడు మనకు బలము కలుగ నియమించి ఉన్నాడు. ఆ క్రింది వచనాల్లో 35లో ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రములను అనుగ్రహించుతున్నాడు. 1 బలము, 2 పరాక్రమం. ఇక్కడ బలాన్ని గుర్చి 28వ వచనంలో నీవు బలహీనుడు అని అనుకోవద్దు, ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్క అనేకులు తెలుస్తున్నా, చిక్కవు నీవెవరి చేతిలోనైనను చిక్కిపోవని నీకు తెలుసునా, చిక్కిపోవని నీకు తెలుసునా, క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభు నీ క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా అని భక్తుడు పాటలో రాశారు. కనుక నేను బలహీనులను దేవుడు బలము అనుగ్రహించి బలపరిచి నడిపిస్తాడు. 29వ వచనం, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చారు. అన్యరాజులు చుట్టూ ఉన్నటువంటి దేశాల వారు దేవుని దగ్గరకు కానుకలు తీసుకుని వచ్చారు. అయితే 30-31 వచనాలు, రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని
గద్దింపు, కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చేదరు. ఇక్కడ రెండు జనాంగాలను గురించి దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. రెల్లులోని మృగము, రెల్లు ఐగుప్తులు, రీడ్స్, ఎర్ర సముద్రం గుర్తొస్తుంది మనకు. ఈ 30వ వచనములో వ్రాయబడినటువంటి దేశం ఐగుప్తు, 31వ వచనంలో వ్రాయబడినటువంటి దేశం కూషీయులు అంటే ఇథియోపియా. సో ఈజిప్టును గురించి, ఇథియోపియాను గురించి దావీదు రాశాడు. ఈజిప్ట్ను గురించి ఏం రాశాడంటే, వారు శ్రేష్టమైన అర్పణలు, వెండి కడ్డీలు తీసుకొస్తారు, భయపడతారు. మృగాలు, ఆబోతులు, దూడలు, ఈ ఆబోతులు, దూడలు ఇవన్నీ బలాన్ని బట్టి గంతులేసి అతిశయించేటటువంటివి మృగాలు. ఇటువంటి వారిని గద్దిస్తాడు, వారి చేత అర్పణలు తెప్పిస్తాడు. మనం క్రింద 18వ వచనం, విశ్వాసఘాతకులు చేత సైతం నీవు కానుక తీసుకొని ఉన్నావు అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. కలహప్రియులను ఆయన చెదరగొట్టున్నాడు. కొన్ని మార్లు తగాదా పెట్టేటటువంటి వారు, విభేదం కలిగించేటటువంటి వారు, అటువంటి వారిని దేవుడు స్కాటర్ చేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అనుకుంటే చెదరగొడితే దిక్కుకొకరు అయిపోతారు, అంతే. ఈరోజు యూరప్ ఏమైంది? దేవుడు లేడు, లేక దేవుడు ఉంటే ఉండనివ్వు, ఆయనతో మాకేమి, మా జీవితం మా ఇష్టం, మా డబ్బు మా విలాసవంతమైన జీవితం, మా బ్రతుకు మాది, మా ఫ్యాషన్స్ మావి, దేవుడు ఎడ పెడ వారిని వాయిస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో యూరోప్లో ఒక ఉద్యమం కనీసం దేవునికి భయపడేటటువంటి వారిలో వస్తూ ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ప్రజలు దేవుని తట్టు తిరుగుతున్నారు. దేవా, మా పితరుల దేవుడు నీవే, మమ్మను వర్ధల చేసినటువంటి దేవుడు నీవే, ఆశీర్వదించినటువంటి దేవుడు నీవే, మేము నిన్ను మరిచిపోయాం, మా ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాం అని యూరప్, అమెరికా ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారు. గమనించండి. ఇక్కడ ఈజిప్టు, 2 ఇథియోపియా 31వ వచనం, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదరు. ఇథియోపియా నీగ్రోస్ అనకూడదు, కానీ అథ్లెటిక్స్లో, ఒలింపిక్స్లో చాలా వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ వస్తాయి. చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదరు. ఇథియోపియన్స్ లేక నీగ్రోస్ చాలా వాటిల్లో షైన్ అవుతూ ఉంటారు. వారి ఫిజిక్ అటువంటిది. ఈ వచనం చదివి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఫిజిక్ను బట్టి తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేది. మీరు రిలేట్ చేసుకోండి, కోరిలేట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. 32వ వచనం, భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, కానీ లోకములో ఉన్నటువంటి రాజులందరూ, రాజ్యాల్లోని వారు దేవుణ్ణి స్తుతించాలి. 33, అనాదిగా ఉన్న ఆకాశవాహనం ఎక్కువానిని కీర్తించుడి. 33వ వచనం కింగ్ జేమ్స్లో నేను చదువుతాను. టు హిమ్ హూ రైడ్స్ ద ఏన్షియంట్ స్కైస్ అబవ్, హూ థండర్స్ విత్ మైటీ వాయిస్. అనాదిగా ఆయన ఆకాశములను, ద ఏన్షియంట్ స్కైస్ అబవ్, హూ రైడ్స్ ద ఏన్షియంట్ స్కైస్ అబవ్, పైనున్నటువంటి ఆకాశములను తనకు వాహనములుగా చేసుకుని ఆయన ప్రయాణం చేసేటటువంటి వాడు, లేక ఆయన నడిచేటటువంటి వాడు. ఆకాశ వాహనము ఎక్కువాడు. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. ఎస్, దేవుని స్వరం ఎంత బలమైనది అంటే ప్రకృతిలో ఆయన స్వరం మనకు వినబడుతూ ఉంటుంది. 34వ వచనం, దేవునికి బలాతిశయము ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయమున. అంతరిక్షమున ఆయన బలాతిశయమును. బలాతిశయము అనేటటువంటి మాటకు 34వ వచనం, ప్రొక్లెయిమ్ ద పవర్ ఆఫ్ గాడ్ హూజ్ మ్యాజెస్టీ ఈజ్ ఓవర్ ఇజ్రాయెల్, హూజ్ పవర్ ఈజ్ ఇన్ ద స్కైస్. ఆయన శక్తి ఆకాశంలో ఉన్నది, ఆకాశంలో ఉన్నది. దేవుని శక్తి అక్కడ కనబడుతున్నది. అంతరిక్షములో ఆయన బలాతిశయం కనబడుతున్నది. ఆయన సంఘాన్ని పరిపాలించే దేవుడు. ఆయన ఇశ్రాయేలును, సంఘాన్ని పరిపాలించేటటువంటి దేవుడు. 35వ వచనం, తన పరిశుద్ధ స్థలములలో
దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుతున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. సో దేవుడు ఎటువంటి దేవుడు? దేవుడు ఎటువంటి దేవుడు? 35వ వచనంలో యు ఆర్ ఆసమ్ ఓ గాడ్ ఇన్ యువర్ శాంక్చురీ. యు ఆర్ ఆసమ్. నీవు భీకరుడు. ఆశ్చర్యంతో దేవుని శక్తిని చూస్తే మనం నోరు తెలుసుకుని షాక్ అయినటువంటి వాళ్ళం. అవునా, దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందా? దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటే ఎలాగ అయిపోతుందా? దేవుడు ఒక్క క్షణం ఆయన మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఎలాగవుతుందా? మనుషులు, జనాంగాలు, దేశాలు, రాష్ట్రాలు రియలైజ్ అవుతూ ఉన్నారు. దేవుడు భీకరుడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. అయితే తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహిస్తాడు. He gives strength and power to his people. సంఘానికి ఆయన బల పరాక్రమములను అనుగ్రహించే దేవుడు కనుక ఆయనను స్తుతించాలి. లోకానికి సంఘం కనబడదు. లోకం ఏం చూస్తుందంటే బిల్డింగులు చూస్తుంది. లోకం యొక్క మెజర్మెంట్, యార్డిస్టిక్ వేట్. అయితే దేవుడు తన ప్రజలకు పరాక్రమములు అనుగ్రహించి తన ప్రజల మధ్య ఉండేటటువంటి దేవుడు. ఆయన మన మధ్య ఉండేటటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం 68వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే 9 భాగాలుగా ఈ కీర్తనను మనం విభజించుకుని మొదటి 3 వచనాలేమో జయించే దేవుడుగా, 4 నుండి 6 వచనాలకేమో అట్టి దేవునికి మనం స్తుతి పాడాలని, 7 నుండి 10వ వచనం వరకు తన ప్రజల కొరకు యుద్ధం జయించేటటువంటి దేవుడని, 11 నుండి 14వ వచనం వరకేమో రాజులపై దేవుడు విజయాన్ని పొందేటటువంటి వాడని, 15వ వచనం నుండి 18వ వచనం వరకు పర్వతములపై జయం పొందేటటువంటి దేవుడని, 19 నుండి 23వ వచనం వరకు తన ప్రజలకై జయించినటువంటి రాజును మనం స్తుతింపు బంధులమని, 24 నుండి 27 వరకు దేవుని మందసం ఎలాగో ఆ ప్రొసెషన్ ప్రతిష్ఠించబడిందో ఓబేదోదోం గృహంలో నుండి ఆ కొండపైన, సియోను కొండపైన గుడారంలో ప్రతిష్ఠించబడినటువంటి మందసం, ఆ గ్రాండ్ ఈవెంట్ జ్ఞాపకం చేసుకుంటూ వ్రాయబడినటువంటి వచనాలు 28 నుండి 31. భవిష్యత్తులో కూడా మనం జయిస్తాము, దేవుని ప్రజలు జయిస్తారు, సంఘం జయిస్తుంది అని 32 నుండి 35 వచనాల వరకు జనములందరూ అన్ని నేషన్స్, భూరాజ్యము అందరూ దేవునికి స్తుతి చెల్లింపబంతులు అని చెప్పి ఈ కీర్తనకాడు చెప్పాడు. ఈరోజు మనం తీసుకునేటటువంటి ప్రామిస్ 19వ వచనం, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. 20వ వచనం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. 22వ వచనం, నేను భాషాల్లో నుండి వారిని రప్పించదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదు. నువ్వు ఎత్తుగా కూర్చుంటే నువ్వు ఎక్కువ అనుకుంటే దిగు, నువ్వు కింద కూర్చున్నావు అనుకుంటే దేవుడు నిన్ను లిఫ్ట్ చేసి, నీవు కృంగిపోయి ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మన పక్షంగా ఉన్నాయి కనుక మనం దేవునికి స్తుతి చెల్లింపబోతున్నాం. తలలు వచ్చుదాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మేము భూ సంబంధమైనటువంటి దృష్టి కలిగిన వారమై ఉండి చాలా మార్లు ఆత్మ సంబంధమైన దృష్టి, పర సంబంధమైన దృష్టి, మీ సన్నిధిని గూర్చినటువంటి దృష్టి, మీ సింహాసనాన్ని గూర్చిన దృష్టి, మీ పరిపాలన గూర్చినటువంటి దృష్టి, ఘనమైనటువంటి దేవుడు పరలోకం నుండి మా కొరకు శరీరధారిగా మీరు దిగివచ్చి మీరు ఎలా మరణాన్ని జయించి చెరగా పట్టుకొని పోయారు, మనుషులకు ఈవులను మీరు అనుగ్రహించారు. మీ లేఖన భాగాలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రభా భక్తుడైనటువంటి పౌలు 68వ కీర్తనలో నుండి తీసుకున్నటువంటి ఈ భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రేష్టమైనటువంటి కీర్తనో. క్రూసేడర్స్ను ప్రేరేపించినటువంటి కీర్తన, బ్రిటిష్ చరిత్రలో ఆలివర్ క్రాంవెల్ వంటి వారిని ప్రేరేపించినటువంటి కీర్తన, ఇంకను అనేకులను ప్రేరేపించినటువంటి కీర్తన. దేవుని మందసము బయలుదేరినప్పుడు, దేవుడు బయలు వెళ్ళినప్పుడు, లెట్ గాడ్ ఎరైజ్ అని
దేవుడు బయలు వెళ్ళినప్పుడు దేవుని యొక్క శక్తిని గురించి, ప్రభావాన్ని గురించి, మహిమను గురించి, ఆయన రథములను గురించి, దూతలను గురించి, ఆయన అధికారాన్ని గురించి 68వ కీర్తనలో మేము ధ్యానం చేస్తుండగా మా ఆత్మలను బలపరచు మరణం తప్పించడం మీ వశం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మనం అందుబాటులో విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మరొకసారి మీ దయగల బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమేన్.